వెల్కమ్ టు సిటిజన్ పోస్ట్ న్యూస్. మొన్న సంపూర్ణ చంద్రగ్రహణం, నలుగురు ప్రధానమంత్రులు అవుట్. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బర్రో, థాయిలాండ్ ప్రధాని షిన్ వత్రా, జపాన్ ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా తమ పదవులను కోల్పోయారు. మరికొద్ది రోజుల్లో సూర్యగ్రహణం వస్తోంది. మరి ఈ సూర్యగ్రహణం ఎంతమంది దేశాధినేతల పదవులను ఊడగొడుతుంది? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. గ్రహణం అంటే ముప్పు అని, గ్రహణం వస్తే ఉపద్రవాలు ముంచుకొస్తాయని మనోళ్లు నమ్ముతుంటారు. గ్రహణ సమయంలో గ్రహాల ప్రతికూల ప్రభావం కారణంగా ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, ఊహించని ఘటనలు సంభవించిన దాఖలాలు చరిత్రలో చాలానే ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రంలోనూ సూర్య చంద్ర గ్రహణాలకు సంబంధించి అనేక అంశాలు పొందుపరచబడ్డాయి. గ్రహణాన్ని బట్టి అంటే రాహుకేతువుల్లో ఎవరి వల్ల గ్రహణం సంభవిస్తోంది, ఏ రాశిలో ఏ నక్షత్రంలో గ్రహణం వస్తోంది, ఇలా వివిధ అంశాల ఆధారంగా జరగబోయే పరిణామాలను జ్యోతిష్య పండితులు అంచనా వేస్తారు. అయితే ప్రతి గ్రహణం విపత్తులను మోసుకొస్తుందా? ఆస్ట్రాలజిస్టులు చెప్పినవన్నీ జరిగిపోతున్నాయా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం. సైన్స్ పరంగా చూసిన గ్రహణ సమయంలో గురుత్వాకర్షణ శక్తిలో మార్పుల కారణంగా ఆ ప్రభావం భూమిపై ఖచ్చితంగా ఉంటుంది. అయితే గ్రహణ ప్రభావం కారణంగా ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి అనేందుకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇదిలా ఉంటే ఈ నెల 7వ తేదీన చంద్రగ్రహణం వచ్చింది. అదే సందర్భంలో ప్రపంచంలోని 4 దేశాల ప్రధానమంత్రులు వేర్వేరు కారణాలతో పదవులు కోల్పోయారు. వీళ్ళు నలుగురు దాదాపు ఒకే సమయంలో పదవులు కోల్పోవడానికి చంద్రగ్రహణమే కారణమని ఓ వాదన బయలుదేరింది. ఈ విషయం అక్కడితో ఆగకుండా ఓ కొత్త చర్చకు తెరలేపింది. అదేంటంటే ఈ నెల 21న సూర్యగ్రహణం వస్తోంది కాబట్టి ఈసారి ఎవరికి మూడుతుందో అని సోషల్ మీడియాలో ఓ వింత చర్చ నడుస్తోంది. ఈ సూర్యగ్రహణం ప్రభావంతో మన ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లకు పదవీ గండం ఉండొచ్చని సోషల్ మీడియా వేదికగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త హర్ష్ గోయంకా ఎక్స్ లో పెట్టిన ఓ పోస్ట్ ఈ వాదనకు మరింత బలం చేకూర్చింది. ఆ ట్వీట్ లో ఆయన 2 రోజుల్లోనే జపాన్, ఫ్రాన్స్, నేపాల్, థాయిలాండ్ ప్రధానులు తమ పదవుల్ని కోల్పోయారు. ఇప్పుడు అందరి కళ్ళు సూర్యగ్రహణం పైనే. ఒక పెద్ద నారింజ రంగు నేత ఆయన అని రాసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ను వ్యంగ్యంగా ఆరెంజ్ మ్యాన్ అని, ఆరెంజ్ టింటెడ్ అని పిలుస్తుంటారు. అందుకే గోయంకా తన ట్వీట్ ను ట్రంప్ ను ఉద్దేశించి చేశారని చాలా మంది భావిస్తున్నారు. అయితే సూర్యగ్రహణ ప్రభావంతో పదవి కోల్పోయే నేత ప్రధాని మోడీయే అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రస్తుత ప్రపంచంలో ఆరెంజ్ లీడర్ మోడీయే కాబట్టి మోడీ దిగిపోవడం ఖాయమని కొందరు బలంగానే విశ్వసిస్తున్నారు. ఈ నెల 17వ తేదీతో ప్రధాని నరేంద్ర మోడీకి 75 ఏళ్లు నిండుతాయి. 75 ఏళ్లు నిండిన వ్యక్తులు అధికార పదవుల నుండి వైదొలగి సలహాలు ఇవ్వడానికే పరిమితం అవ్వాలని బీజేపీలో ఓ నియమం అమల్లో ఉంది. ఈ ప్రకారం చూసిన గ్రహణం అంచనాలు నిజం కావచ్చని ఓ విశ్లేషణ. అయితే ఈ 5 ఏళ్ల పదవీ కాలం ముగిసే వరకు మోడీనే ప్రధానిగా కొనసాగుతారని ఆయన అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. మరి మోడీపై విశ్వాసం, గ్రహణంపై నమ్మకాలలో ఏది గెలుస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. ఇదంతా బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టే వ్యవహారంలా కనిపిస్తున్నా వచ్చే సూర్యగ్రహణం రోజు ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.